దేశ రాజధాని ఢిల్లీలో మంచినీటి సంక్షోభం కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో నగరవాసులు వాటర్ ట్యాంకర్ల కోసం రహదారులపై పడిగాపులు కాస్తున్నారు. తీవ్రమైన ఎండల్లో చిన్న పెద్ద తేడా లేకుండా గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అయితే ప్రభుత్వం సరఫరా చేసే ట్యాంకర్లు వచ్చిన నిమిషాల్లోనే ఖాళీ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఖాళీ బిందెలతో వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. హర్యానా నుంచి రావాల్సిన తమ వాటా నీరు అందకపోవడంతో ఈ కష్టాలు ఎదురవుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 113 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా కావాల్సి ఉందని తెలిపింది. నీటి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఆ ప్రభుత్వ పెద్దలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సక్సేనా హామీ ఇచ్చారు. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, ఇతర పొరుగు రాష్ట్రాల మధ్య యమునా నీటి వాటాను ఎగువ యమునా రివర్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు లెఫ్టినెంట్ గవర్నర్. మరోవైపు మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ మంత్రి అతిషి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. ఆమె రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధారించారు. శరీరంలో కీటోన్ స్థాయి పెరిగిందని, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తోందని చెప్పారు.